అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు అమ్మవారి కథల్లోని అన్నపూర్ణాదేవి కథను మీతో షేర్ చేయబోతున్నాను. అన్నపూర్ణాదేవి అంటే సాక్షాత్ ఆ అమ్మవారు మనం భుజించే అన్నానికి ప్రతిరూపం. ఈ అన్నపూర్ణాదేవి కథను మీతో అందించబోతున్నాను. అమ్మవారిని ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ కథను వినడం ప్రారంభిద్దాం. ఒకప్పుడు మహాశివుడు కైలాసంలో ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి వెనకగా మహాశివుణ్ణి సమీపించి తమాషాగా ఆయనను కళ్ళను తన చేతులతో మూసింది. మహాశివుని కుడి కన్నుగా సూర్యుడు, ఎడమ కన్నుగా చంద్రుడు, నుదుటిన మూడవ నేత్రంగా అగ్ని విరాజిల్లుతుంటారు. అందువల్ల పార్వతీదేవి భగవంతుని నేత్రాలను మూసివేయడంతో సూర్యుడు చంద్రుల ప్రకాశాన్ని కోల్పోయారు. ఫలితంగా లోకాలన్నీ చాలా కాలం అంధకారంలోకి మునిగిపోయాయి. దాంతో మానవులు, మిగిలిన జీవరాశులు భయంతో తల్లడిల్లిపోయారు. ఈ అపాయం నుండి అందరినీ కాపాడమని భక్తులు మహాశివుడిని ప్రార్థించారు. పరిస్థితిని వెంటనే ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకుని వెంటనే తన అగ్నిమయమైన మూడవ నేత్రం తెరిచి వెలుగుని కల్పించి కటిక చీకటిని కొట్టిమిట్టాడుతున్న లోకాలను ఉద్ధరించాడు శివుడు. ఇదంతా క్షణకాలంలో జరిగిపోవటం వల్ల పార్వతీదేవి భయపడి పతిదేవుని కళ్ళను మూసి ఉంచిన తన చేతులను తీసేసింది. పరమేశ్వరుడు ఏమీ అనకపోయినా దేవి మాత్రం భయంతో వణికిపోయింది పాపం. అప్పుడు శాంతమూర్తి అయిన శివుడు ప్రశాంతంగా ఇలా చెప్పాడు. దేవి, ఇది నీకొక తమాషాగా ఉంది, కానీ నీ తమాషా ఫలితంగా లోకాలన్నీ వెలుగుని కోల్పోయాయి. మానవులు, మిగిలిన ప్రాణకోటి ఎంత యాతనకు లోనయ్యారో నువ్వే చూశావు కదా. నీ తమాషా నీకు క్షణకాలం మాత్రమే పట్టినప్పటికీ లోకాలకు అది సుదీర్ఘకాలం కొనసాగినట్లు నీకు తెలీదా దేవి? నీకు ఎందుకు ఈ చిలిప్తనం అని అంటాడు. పరమేశ్వరుని శృతి మెత్తని కటువైన పలుకులు విని దేవి తన తప్పును తెలుసుకొని సిగ్గుపడింది. తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తపస్సు ఆచరించి మహాశివుడి నుండి అనుమతి కోరింది. అప్పుడు శివయ్య, నువ్వు లోకమాతవు, ఎన్నటికీ ఏ పాపమో నీకు అంటదు, నువ్వు తపస్సు చేయవలసిన అవసరంలో కూడా లేదు అని చెబుతాడు. అలా మహాశివుడు చెప్పినప్పటికీ దేవి మనసు అంతగా తృప్తి చెందలేదు. తన తపస్సు చేయడం లోకాలకు అలాగే గుణపాఠంగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మ తపస్సు చేయడం ప్రారంభించింది. అందువల్ల ఆమె పరమేశ్వరుని పదే పదే ప్రార్థించి తపస్సు చేయటానికి చివరికి అనుమతి కూడా పొందింది. పరమేశ్వరుని ఆశీస్సులు పొందిన దేవి దక్షిణ దిశగా బయలుదేరింది. ఆ సమయంలో కాశీ క్షేత్రం అనావృష్టి కారణంగా దారుణమైన కరువులో నెలకొంది. కాబట్టి దేవి కాశీక్షేత్రానికి వచ్చి తన సంకల్పంతో ఒక పెద్ద భవంతిని రూపొందించింది. ఆ భవంతిలో ఆమె అన్నపూర్ణ అనే పేరుతో వెలసిల్లింది. అక్కడ ఉండే ఆమె ఎప్పటికీ ఖాళీ కాని అక్షయపాత్ర. అలా సురభి మూలంగా జనులకు ఆహారం అర్పించసాగింది. ఆకలితో అలమటించే జనులకు ఆ విధంగా ఆకలి తీర్చింది. జనులు అన్నపూర్ణకు ప్రణమిల్లి ఆమెను మనసారా అభినందించారు. ఆ కారణంగా యావత్తు కాశీరాజ్యంలో ఆమె ఖ్యాతి వ్యాపించిపోయింది. ఈలోపు కాశీరాజు తన కోశాగారం ఖాళీ అయిపోవడం గుర్తించాడు. అందువల్ల ఏం చేయాలో పాలుపోక తల్లడిల్లిపోయాడు కాశీరాజు. ఈ పరిస్థితిలో రాజు సర్వత్రా కరువు తాండవిస్తున్నప్పుడు అన్నపూర్ణాదేవి వేలాది జనులకు ఆహారం సమర్పిస్తుంది అనే వార్త వింటాడు. అన్నపూర్ణాదేవి ఈ అద్భుత అన్నదాన కార్యక్రమం గురించి తెలిసిన రాజు ఆశ్చర్యపోయాడు. రాజు ఆమెను పరీక్షించాలనుకున్నాడు. రాజు తన సేవకులను పిలిచి కొంత ధాన్యం ఆమె నుండి అరువుగా అడిగి తీసుకురండి అని చెప్పి పంపించాడు. అన్నపూర్ణను కలుసుకున్న సేవకులు రాజుగారి విన్నపాన్ని ఆమెకు తెలియపరిచారు. రాజు విన్నపాన్ని తిరస్కరించి ఆమె, మీ రాజుకు అరువుగా ధాన్యం ఇవ్వలేను, కావాలంటే తినడానికి ఆయనే ఇక్కడికి రావచ్చు అని చెబుతుంది. దేవి చెప్పిన మాటలకు సేవకులు కాశీరాజుతో అలాగే చెబుతారు. అన్నపూర్ణను స్వయంగా పరీక్షించాలనే ఉద్దేశంతో రాజులో మరింత బలపడింది. అంతే, ఆయన మంత్రివేషం ధరించి అన్నపూర్ణ కొలువై ఉన్న సత్రానికి వస్తారు.
అక్కడ మంత్రి వేషంలో ఉన్న రాజు వేలాది మంది జనులతో కూర్చున్న వరుసలో కూర్చొని తినడం ప్రారంభించాడు. అన్నపూర్ణ భవంతిలో అక్షయంగా ఆహారం రావడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు రాజు, ఇంతటి అద్భుత కార్యాన్ని ఒక సామాన్య స్త్రీ చేయడం అసంభవం. ఇక్కడ ఇలా అన్నపూర్ణంగా వెలిసి సాక్షాత్ ఆ జగజ్జననియే అయ్యుంటుంది. అలాగని ఇక్కడ ఆహారం సమర్పిస్తూ ఉంది ఆమె మహత్యం వల్లే ఈ అద్భుతం జరుగుతుంది అని గ్రహిస్తాడు. భోజనం తర్వాత రాజు అన్నపూర్ణ పాదాల మీద పడి, తల్లి జగజ్జనని, నా అంతఃపురాన్ని పావనం చేసి మాకు ముక్తిని అనుగ్రహించు అని ప్రార్థిస్తాడు. రాజు భక్తిని చూసి ఆనందిస్తుంది దేవి. తన నిజరూపం దాల్చి ఇలా పలికింది రాజుతో, నాయనా, నీ భక్తికి నేను ఎంతగానో సంతోషించాను. నీ రాజ్యంలో తాండవిస్తున్న కరువు నుండి రక్షించడానికి నేనింతకాలం ఇక్కడ ఉన్నాను. ఇక వరుణదేవుడు మమ్మల్ని కరుణిస్తాడు. నేను ఇక ఎక్కువ కాలం ఇక్కడ ఉండటం సాధ్యం కాదు. తపస్సుకై నేను దక్షిణ దిశగా వెళ్ళాలి. నువ్వు సంతోషంగా ఉంటూ ప్రజలను సంతోషంగా ఉంచి రాజ్యపాలన సాగించు. అన్నపూర్ణాదేవి చెప్పిన మాటలు విన్న రాజు, అమ్మా, నీవు దక్షిణం వెళ్ళటానికి, మేం నిన్ను సదా ఆరాధించడానికి నీ సన్నిధి కాశీలో ఉండేటట్లు మమ్మల్ని అనుగ్రహించు అని దేవిని ప్రార్థిస్తాడు. రాజు ప్రార్థన దేవి మన్నించింది. అందువల్ల ఆమె కాశీ క్షేత్రంలో తన సన్నిధిలో శాశ్వతంగా ఏర్పాటు చేసింది. ఆమె కాశీని విడవడానికి ముందు కాశీరాజు అంతఃపురాన్ని పావనం చేసి ఆయనను ఆశీర్వదిస్తుంది ఆ జగన్మాత. తర్వాత ఆమె దక్షిణం వైపుగా బయలుదేరింది. అలా కాశీ క్షేత్రంలో ఇప్పటికీ అన్నానికి కొదవ లేకుండా అన్నపూర్ణాదేవి పేరుతో ఇప్పటికీ అన్నదాన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయట. అన్నపూర్ణాదేవిని దర్శించకుండా ఎవ్వరూ రారట. కాశీ క్షేత్రంలో కరువు అన్నమాట ఇప్పటికీ రాలేదని పురాణాలు చెబుతున్నాయి. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్పకుండా అందరికీ కూటికి గుడ్డకి ఏ లోటు ఉండదు. అయ్యి అమ్మవారి కథ విన్నవారికి సిరి సంపదలతో, వారి ఇంట్లో సిరి ధాన్యాలతో ఎప్పుడు నిండు బంగారమై కొలువుంటుంది ఆ తల్లి. మనం తినే ప్రతి ఒక్క మెతుకుపోయినా మన పేరు రాసుంటుంది అంటారు కదా. అలా రాసుండటానికి ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు తప్పకుండా మన మీద ఉండాలి. ఖచ్చితంగా అన్న పరబ్రహ్మ స్వరూపం. అలాంటి అన్నాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, వృధా చేయకూడదు. అంతేకాకుండా అలాంటి పరిస్థితుల్లో కూడా అవమానపరచకూడదు. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.